పిలవబడినటువంటి వారికి. ఎందుకు పిలిచాడు దేవుడు? ఏంటి ఆయన పిలుపుల ఉద్దేశం? ఆయన ఎందుకు పిలిచాడో రాసిన చూడండి. ఎఫెస్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెస్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం దగ్గరికి రండి. 1వ వచనాన్ని చూడండి. అమ్మా, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమనతో ఒకనిని ఒకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు పిలవబడిన పిలుపునకు తగినట్టుగా ఉండాలని. ఎందుకు పిలిచాడంటండి దేవుడు? మనల్ని ఎందుకు పిలిచాడంటండి ఆయన? మీరు పిలవబడినటువంటి పిలుపుకు తగినట్టుగా ఉండాలి. తగినట్టుగా ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు భోజనానికి చూస్తున్నప్పుడు దేనికి తగినది దాన్ని వెతుకుతాం. వస్త్రాలలో మ్యాచింగ్ కావాలా వద్దండి? ఆహారానికి మ్యాచింగ్ కావాలి, వస్త్రాలకి మ్యాచింగ్ కావాలి, నివసించటానికి మ్యాచింగ్ కావాలి. దేవునితో మనకి మ్యాచింగ్ కుదురుతుందా? మీరు పిలవబడిన వారికి తగినట్టుగా ఉండాలి. మీరు పిలవబడిన పిలుపునకు తగినట్టుగా ఉండాలి. మనకి ఏదైతే తగినట్టు లేదో దానిని వెంటనే మనల్ని విమర్శిస్తామా లేదా? నాకు తగిన కోడలు కాదండి, నాకు తగిన అల్లుడు కాదండి, నాకు తగిన బంధువులు కాదండి, మాకు తగిన ఊరు కాదండి, మాకు తగిన ఇల్లు కాదండి అంటాం. మరి దేవుడు తగినవాడే కదా, అందరికీ సరిపోయినవాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయినవాడు. అంటే మనందరికీ ఆయన ఏమైనవాడు? తగినవాడు, సరిపోయినటువంటి వాడు. ఈ సరిపోయిన దేవుడు, ఈ తగినటువంటి దేవుడు మనల్ని పిలిచిన కారణం ఏమిటి?